దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన అంశము రాజులు ఉపవాసం ఉండుట అనే ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము, ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను కింద పడవేతును, అన్యజనులు రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని కిందికి పడవేతును, గుర్రములు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలుదురు. దేవుడు రాజ్యములను సింహాసనం కింద పడవేతును అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 93వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, 93వ కీర్తన మొదటి వచనములో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. రాజ్యము అనేది దేవుని మూలముగా కలిగింది. రాజ్యం అనేది దేవుడు పరిపాలన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. యెహోవాయే రాజ్యము చేయుచున్నాడు. ఇంకా యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకమును స్థిరపరిచి ఉన్నాడు. దేవుడే భూలోకమును స్థిరపరిచిండు కనుక ఈ భూమి మీద మేమే రాజులము, మేమే గొప్ప వాళ్ళమని ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళ సింహాసనమును దేవుడు నేలకు పడవేస్తానని దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఒకడు రాజుగా నియమించబడాలంటే దేవుని యొక్క సెలవు చోతనే నియమించబడతాడు. కనుక రాజ్యముల సింహాసనం నేను కింద పడవేతునంటున్నాడు. దేవుడే రాజ్యం పరిపాలిస్తున్నాడు కనుక దేవుని మనసు కలిగిన పరిపాలన అనేది భూమి మీద జరగనట్లయితే దేవుడే వాళ్ళ సింహాసనములను పడవేతనంటున్నాడు. అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును. అన్యజనులకు కలిగిన బలము అంటే డబ్బుతోటి గాని, కళ్ళు గాని, చీరలిచ్చుడు గాని చేసినట్టు దాన్ని బలమును దేవుడే నాశనం చేస్తానంటున్నాడు. ఇక్కడ మరి రాజ్యం అనేది స్థిరముగా నిలిచి ఉండాలి అనడానికి కానీ దాని గురించి మనము ఇక్కడ యోనా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయంలో మనం ఒక మాట గమనించుదాము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు, ఇక 4వ దినములు నినివే పట్టణమును నాశనమును ప్రకటన చేయగా, అంటే నినివే పట్టణం అనేది నాశనమగును. ఎందుకంటే నినివే పట్టణ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే దేవుని దృష్టికి ఘోరముగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చాలా బలమైన బలశాలులు. అష్షూరీయులు అంటే చాలా డబ్బు, చాలా బలము కలిగిన వాళ్ళు. ఈ యొక్క గడ్డము గాని, ఈ యొక్క హెయిర్ అనేది అష్షూరియన్స్ వాళ్ళ బబులోను దేశస్తులది. వాళ్ళది ఇప్పుడు అందరూ గడ్డాలు పెంచడము, ఈ కటింగులు వాళ్ళయే. జిమ్ చేయడం కూడా అష్షూరుని వాళ్ళ నుంచే వచ్చిందది. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే యెహోవా రాజ్యం చేస్తున్నాడు అనేది కాకుండా మేమే రాజులమని చెప్పేసి విర్రవీగుచూ ఉన్నవారు. కనుక దేవుడు ఆ రాజ్యమును పడగొట్టడానికి దేవుడు ఉపాయం చేసిండు. ఆ సింహాసనం పడగొడతానని చెప్పేసి దేవుడు అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారట? ఉపవాసం ఉన్నారు. ఇంకా 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి, మరియు రాజైన తనను ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడే మన లయము కాకున్నట్టు తన కోపంను చల్లార్చుకును గనుక అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు సింహాసనమును కూలగొట్టేవాడు. దేవుడు రాజ్యాన్ని పడగొట్టేవాడు. కనుక ఈ సంగతి ఆ రాజు విన్నది కాదు, చూసింది కాదు, కానీ దేవుడు ఇట్లా మరి మీ రాజ్యం విషయంలో బహు ఘోరంగా మీరు ప్రవర్తిస్తున్న సంగతి దేవుడికి తెలిసింది అని దేవుడు ప్రకటన చేయమన్నప్పుడు ఈ యోనా అనటైనా ఇంకా రాజు దగ్గరికి పోకముందే, రాజుకు ప్రజల ద్వారా తెలుసుకున్నప్పుడే, దేవుడు సింహాసనం కూలదోయక ముందే ఈయన ఆ సింహాసాన్ని ఈయనిచ్చిన విడిచిపెట్టి
ఈయన దేవుని దృష్టికి తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక రాజ్యం అనేది దేవుడు చేస్తున్నాడు గనక, దేవుని రాజ్యము స్థిరమైనది గనక, ఆ స్థిరమైన రాజ్యములో హక్కుదారులుగా ఉండాలంటే ఇక్కడున్న రాజులు గూడా దేవుని చిత్తానుసారమైన రాజ్యమును పరిపాలించాలి. కనుక ఈ యోన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏం చేసిండట, ఆయన సింహాసనం మీద నుంచి దిగి ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంటే రాజులు ఎప్పుడు చూసినా చక్కటి ద్రాక్షరసము, మత్తు పదార్థములు తీసుకుంటారు. చక్కటి భోజన పదార్థములు, మాంసకృత్యమైన పిండి వంటలు, చాలా రుచికరమైన భోజనాలు వాళ్ళు చేస్తా ఉంటారు. కనుక దేవుని యొక్క ఉగ్రత వస్తువును తెలిసినప్పుడు రాజు ఏం చేసిండట, ఆ చక్కటి భోజన పదార్థములు, పానీయములు పక్కబెట్టి దేవుని దృష్టికి ఉపవాసం ఉన్నాడు. ఈయన సింహాసనమును ఇక్కడ విడిచింది గనుకనే ఆయన సింహాసనము కూలకుండా స్థిరంగా నిలిచబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునికి ఉపవాసం ఉన్నాడు గనుకనే అతను దేవుడు ఏదైతే ఆ దుర్గతి చేయాలనుకున్నాడో దేవుడు చెయ్యకుండా తన కోపాగ్నిని చల్లార్చుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక రాజులు ఉపవాసం ఉండుట అనే దాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనము రాజ్యం అనేది దేవుడు చేస్తున్నాడు గనక, దేవుని దృష్టికి కరెక్ట్‌గా లేని రాజ్యం ఏదైతే ఉంటుందో ఇక్కడ 8వ వచనంలో దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను. అంటే దేవునికి ఎంత భయంకరంగా కోపం ఉన్నది. ఇక్కడ ఆ గుర్రములు, ఆ యొక్క రథములు, ఆ సైన్యము మనిషిని కాపాడదు దేవుని కోపానికి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే హగ్గయి గ్రంథములో ఏమంటున్నాడు, ఆకాశము భూమి నేను కంపింపజేయుచున్నాను, రాజ్యముల సింహాసనములు నేను కింద పడబోతును, అన్యజనుల రాజ్యములను కలిగిన బలమును నాశనము చేతునంటున్నాడు. అన్యజనుల బయలము కూడా నాశనం చేస్తానంటున్నాడు. కనుక ఈ ఆయన కోపాగ్నికి మనము లయము కాకుండా అని చెప్పేసి రాజు గమనించిండు. దేవునికి స్తోత్రాలు. ప్రతి మాటను కూడా ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. కనుక రాజులే ఉపవాసం ఉన్నారు. భయంకరమైన శాపాలు, పాపాలు రాకుండా అలా సింహాసనాలు స్థిరంగా ఉండడానికి వాళ్ళు ఉపవాసం ఉన్నారు కనుక ఆయన సింహాసనము స్థిరపరచబడదు. ఒక అన్యుడైన రాజే. దేవునికి స్తోత్రాలు. కనుక చూసినట్లయితే రథములను వాటిని ఎక్కిన వారిని కింద పడవేతును, గుర్రముల రౌతులను కూడా ఖడ్గంతో చంపుతున్న దేవుడు అంటున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా పోతే మనము ఈ భూమి మీద బతకము అనే సంగతి ఈ యొక్క నినివే పట్టణపు ఆ రాజు గమనించి ఏం చేసిండట, మంత్రులు కూడా చెప్పిండట, మనము దేవునికి వ్యతిరేకంగా పోవద్దు, మన కత్తులు పనిచేయవు, మన గుర్రాలు పనిచేయ, కానీ మనము తగ్గించుకుంటేనే మన సింహాసనం పడిపోకుండా మీరున్న హోదాలో మీకు మళ్ళీ దక్కాలంటే ఇది కొద్దిసేపు దేవునికి అవకాశం ఇస్తే మన హోదా మనకు దక్కు అని చెప్పేసి వాళ్ళ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండట. దేవునికి స్తోత్రాలు. కనుక రాజులు కూడా ఉపవాసం ఉన్న సంగతి దేవుడు తలుసుకుంటే రాజులు కూడా ఉపవాసం ఉండాల్సిందే. వాళ్ళు ప్రతి దినము వారికి కరువు అనేది ఉండదు, సమృద్ధి ఉంటది, సకలం ఉంటది, అన్ని రకాల రుచికరమైన వంటలు ఉంటాయి. కానీ ఆ భయంకరమైన విపత్తు, రాజు దేవుడు రాజ్యం పరిపాలించాలి, దేవుని మనసులో ఉన్న రాజ్యపాలన జరగాలంటే ఉపవాసం ఉంటేనే తప్ప మన రాజ్యం స్థిరంగా నిలవదని చెప్పేసి ఈ రాజు గ్రహించినట్టు మనం చూడగలుగుతున్నాం. అదే విధంగా మనము దానియేలు గ్రంథాన్ని కూడా గమనించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా 6వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంతటా నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతటా ఉపవాసం ఉండి రాజులు ఉపవాసం ఉండు అనేది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు సకలమైన సమృద్ధి ఉంటది కనుక ఇక్కడ దేవుని జ్ఞానమును కలిగిన వ్యక్తి, ఈయనకొచ్చిన కళ, ఈయనకొచ్చిన ఆ కళ భావము కూడా అది పరలోకము నుంచే దేవుడు అనుగ్రహిస్తేనే చెప్పగలడు. అంత గొప్ప వ్యక్తి నేను కోల్పోతున్నానే కనుక కోల్పోవద్దు, అలాంటి వ్యక్తులు మళ్ళా దొరకరని చెప్పేసి అతని కొరకు రాజు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఎందుకంటే ఈ ప్రజల ద్వారా శిక్ష అనేది అమలు చేసిండు, కానీ దేవుని ద్వారా భయం అనేది కలుగుతున్నది. ఎందుకంటే దేవుని
జ్ఞానం కలిగిన వ్యక్తులు ఈ రోజులలో ఎవరు లేరు. దానియేలే మంచి జ్ఞానవంతుడని చెప్పేసి రాజు గమనించి ప్రజలకు చెప్పక, భార్యకు చెప్పక, ఎవరికి చెప్పక ఈయన వ్యక్తిగత ఉపవాసం ఉండి దానియేలు కాపాడుకున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. కనుక రాజులు కూడా ఉపవాసము, దేవుడు రాజుని కూడా ఉపవాసం ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము ఎజ్రా గ్రంథాన్ని కూడా గమనించినట్లయితే, ఎజ్రా గ్రంథములో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనములో మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను గనుక నేను యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని కనుక, అంటే దేవునికి రాజ్యం అనేది, ఆయన రాజ్యం చేస్తున్నాడు. ఆయనకు అనుకున్నట్ల రాజ్యం అనేది జరగకుంటే ఆయన సింహాసనం కూలగొడతాడు అన్న సంగతి గమనించి వీళ్ళు ఉపవాసం ఉండి దేవుని వేడుకున్నారట. దేవునికి స్తోత్రాలు. న్యాయాధిపతుల గ్రంథములో కూడా చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 20వ అధ్యాయము 26వ వచనము. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ, జనులందరూ పోయి బేతేలు ప్రవేశించి ఏడ్చుచూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధి కూర్చుండి ఉపవాసం ఉండిరి. దేవునికి స్తోత్రాలు. కత్తి దూయువారు, వాళ్ళు యుద్ధము చేయువారు, వాళ్ళు ఎంతంటే అంతకు బలము కలిగి శత్రువులను సంహరించే వాళ్ళు. కానీ దేవునికి ఉపవాసము చేయడం ఎందుకు అంటే, దేవుని రాజ్యము యెహోవా రాజ్యం చేస్తున్నాడు. అలాంటి రాజ్యం ఈ భూమి మీద కావాలంటే మా కత్తులతోటి, మా యుద్ధాలతోటి కాదు గాని దేవుని చిత్తమైన రాజ్యము కావాలి. ఎందుకంటే దేవుడు సింహాసనంలో పడదోసి, రథములను కూడా పడదోసి అన్ని జన బలములను నాశనం చేస్తానంటున్నాడు గనుక వీళ్ళు ఆ సంగతి గమనించి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు దేవుని కృపను పొందినట్టుగా మనం చూస్తున్నాం. కనుక రాజుల ఉపవాసం ఉన్నారు గనుక మనం కూడా మనకున్న కఠినమైన వ్యతిరేక పరిస్థితులు, శత్రువు లాంటి సమస్యలలో మనం కూడా ఉపవాసం ఉండి దేవుడి నుంచి, దేవుడు అనుకున్న దేవుని యొక్క మరి ఆ రాజ్యము దేవుడు ఏ విధంగా అయితే రాజ్యం చేస్తున్నాడో అలాంటి పని అనేది భూమి మీద మనం జరిగించడానికి ఇష్టపడదాం. కొద్ది మాటల ప్రభు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.